తండ్రి బిజినెస్ డీల్ కోసం తన ప్రేమను వదులుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆమె మనసులో అగ్నిగుండాన్ని దాస్తూ వైరాగిలా ఉన్న అతను పెళ్లి పేరుతో బంధంతో తన సొంతం చేసుకున్న తరుణాన ఆమె అతన్ని అసహ్యించుకుంది. తన మజిలీ వేరే ఒకరు అని భావించి అబద్ధాన్ని గుడ్డిగా నమ్మి మోసగాడి వలలో చిక్కుకొని తన జీవితాన్ని సుడిగుండాలమయం చేసుకుంటుంది. తన ప్రేమ ఎవరు నిజం తెలుసుకుంటుందా? ఆమె అతని మనసులో ఉన్న ప్రేమను చూడగలుగుతుందా? మోసాన్ని తెలుసుకొని చేసిన తొందరపాటు తప్పుని సరిదిద్దుకుంటుందా? మరి ఈ కథేంటి? కమామిషు ఏంటి? తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం ప్రారంభమయ్యే సరికొత్త కథ 'కాంట్రాక్ట్ మ్యారేజ్' స్టోరీ చదివి తెలుసుకోండి. మీరెంతగానో అభిమానించే తనూషా రెడ్డి గారి కలం నుంచి జాలువారిన మరొక మంచి ప్రేమ కథ. ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు చివరి భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అర్జున్ భుజం మీద కొరికి రక్తం తెప్పించిన ఆరుషి వెళ్ళావు కదా వదిలేసి ఇప్పుడు కూడా అలాగే ఉండని పైకి లేచి వెళ్తూ అభిను చూసి ఏంటి బంగారం డాడీని చూడగానే మమ్మీని మర్చిపోయావా అని మొహం నల్లగా పెట్టుకుని అడిగింది ఆరుషి. నో మమ్మ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఆ రోజు చీకట్లో భయపడకుండా ఫైట్ చేయడం చూశాను, లైక్ సూపర్ మ్యాన్. నాకు కూడా అలా ఫైట్ చేయడం నేర్పించు మమ్మ. నేను కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడకుండా నీలా ధైర్యంగా ఫైట్ చేస్తానని ముద్దుగా అడిగాడు అభి. కొడుకు బుగ్గలాగిన ఆరుషి నాకంటే డాడీ ఇంకా చాలా బాగా ఫైట్ చేస్తాడు, వెళ్ళి నేర్పించుకో అని ఆరుషి అంటే ఓకే అని తండ్రి దగ్గరికి పరుగున వెళ్ళిపోయాడు అభినవ్. నవ్వుకుంటూ విశ్వనాథ్ గారి పక్కన కూర్చున్న ఆరుషి ఆయన చేతిలోని ఫైల్స్ లాక్కొని పక్కన పెట్టి మీ అబ్బాయి వచ్చాడు కదా మావయ్య, అంతా ఇంకా తను చూసుకుంటారులేండి, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుంది ఆరుషి. సరే తల్లి అని ఆరుషి స్టిచెస్ గుర్తులను చూస్తూ తల నిమిరారు ప్రేమగా. విశ్వ చెప్పమ్మా. అర్జున్ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు. అరు కూడా క్షేమంగా నవ్వుతూ ఇంటికొచ్చేసింది. నా మనవరాలు నా మనవడు మునిమనవడితో సంతోషంగా ఉండాలి, ఎవరి నరదిష్టి తగలకూడదు. ఊర్లోని సిద్ధాంతి గారికి ఫోన్ చేసి అడిగితే శాంతి హోమం చేయిస్తే మంచిదని, ఏవైనా దోషాలున్నా పోతాయని చెప్పారు. ఆ ఏర్పాట్లు చూడు విశ్వ అని బామ్మ ఆర్డర్ వేస్తే సరే అమ్మా, నేను స్టీవ్తో అన్ని అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడి చేయిస్తానని విన్నావు కదా తల్లి అని అంటారు విశ్వనాథ్ గారు. మంచిదే కదా మావయ్య, నేను అర్జున్తో చెప్తానని ఆరుషి పైకెళ్తుంటే ఆగువరు అని దగ్గరికొచ్చిన నిర్మలాదేవి బామ్మ, మీ మధ్య దూరం తెలిసి కూడా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకే. తెల్లవారుజామునే లేచి నిష్టగా చేసే పూజ కాబట్టి ఈరోజు నీ భర్తకు దూరంగా ఉండాలని ఇబ్బందిగా చెప్తుంది బామ్మ. నేను అర్థం చేసుకోగలనమ్మా, మీరు కంగారు పడకండని ఆరుషి బెడ్రూమ్కి వెళ్తే కొడుకు పిడికిలతో అర్జున్ అరచేతులతో కొడుతూ ఉంటే అర్జున్ నవ్వుతున్నాడు. నవ్విన ఆరుషి అభి జుట్టును వేలతో చెరిపి ఏం చేస్తున్నారు ఇద్దరు అని అడిగింది. నా బంగారానికి బాక్సింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందటారు అని అర్జున్ ఒడిలోకి బాబుని తీసుకుంటాడు. ఇప్పుడే ఎందుకు అభి, ఇంకా చాలా టైం ఉంది, వెళ్ళి ఆడుకో, తాతయ్య నిన్ను పిలుస్తున్నారని ఆరుషి అంటే ఓకే మమ్మ, నేను వెళ్ళి తాతయ్యకి చూపించాలని అభి ఉల్లాసంగా వెళ్ళిపోతే ఆరుషి అర్జున్ ఒడిలోకి చేరుతుంది. అతని మెడ చుట్టూ చేతులేసి హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ఆరుషి. ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి తనలోకి గాఢంగా పొదువుకున్న అర్జున్ ఐ మిస్ యూ సో మచ్ బేబీ, ఈ దీనుడిని కరుణించవచ్చు కదా అని అంటాడు. ఓరగా చూసిన ఆరుషి రేపు ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి అజ్జు, అమ్మమ్మ హోమం చేయించాలని అనుకుంటున్నారు, సో రేపు నైట్ వరకు ఈ దూరం తప్పదని అర్జున్ను నిరాశలోకి నెడుతుంది ఆరుషి. తెల్లవారుజామున 6 గంటలకు అర్జున్ ఒడిలో ఉన్న బాబు కూర్చొని ఉంటే పక్కనే తన సతి కూర్చొని అర్జున్ చేయి పట్టుకొని హోమంలోకి నెయ్యి వేస్తుంటే పంతులుగారు చెప్పినట్టుగా శ్రద్ధగా హోమం చేస్తున్న అర్జున్ తనకెదురుగా గర్భగుడిలోని శివలింగాన్ని చూశాడు. తనని చూసి నవ్వుతున్నట్లుగా నిర్మలంగా లింగం కనిపిస్తే ఇంకెప్పటికి దూరం రానివ్వకని మనసులోనే గట్టిగా మొక్కుకున్న అర్జున్ భక్తిగా శివస్తోత్రం చదువుతున్న ఆరుషిను చూశాడు. శివపార్వతుల్లా ఉన్న ఇద్దరిని కుటుంబం మొత్తం చూడముచ్చటగా చూస్తుంటే అభి అర్జున్ చేసినట్టుగా చేస్తాడు తన చిట్టి చేతులతో. హోమం నిర్విఘ్నంగా జరిగిందని పంతులుగారు కుంకుమ పెట్టమని ఇస్తే అర్జున్ ఆరుషి పాపిట్లో కుంకుమని దిద్దితే ఆరుషి అర్జున్ పాదాలను తాకింది అరచేతులతో. అక్షింతలు చల్లి ఆరుషి భుజాలు పట్టుకుని పైకి లేపిన అర్జున్ కొడుకునెత్తుకుని దర్శనం చేసుకోవడానికి సతీ సమేతంగా వెళ్ళిపోతే సులోచన తాంబూలంలో పెద్ద నోట్ల కట్టని ఉంచి ఇస్తుంది. ఆ రోజు రాత్రికి అందరి సరదా నవ్వుల మధ్య భోజనాలు ముగిస్తే కౌశిక్ ఆరుషిని చూస్తూ తల నిమిరి ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని గుడ్ నైట్ రా అని తన గదికి వెళ్ళిపోయాడు. కౌశిక్ కోసం ఎదురు చూస్తున్న మధు కౌశిక్ రాగానే చుట్టేస్తుంది. ఆమె నడుమును చుట్టేసిన కౌశిక్ ఏంటి మేడం ఖుషీగా ఉన్నామని అడిగాడు. అర్జున్ అన్నయ్య తిరిగొచ్చారు.
అరు వదిన హెల్తీగా రికవర్ అయ్యింది. అభికు ఇన్ని రోజులు దూరమైన తండ్రి ప్రేమ దక్కింది. మన 2 ఫ్యామిలీస్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి కౌశిక్ అని సంతోషాన్ని పట్టలేక కౌశిక్ బుగ్గకు ముద్దిస్తుంది మధు. అవునా అంటూ ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయిన కౌశిక్, నాకు మాత్రం నువ్వు కావాలి ఇప్పుడు అని మధు డ్రెస్ జిప్ లాగితే ఆమె చెయ్యి స్విచ్ బోర్డ్ వైపు వెళ్తుంది. బెడ్రూమ్కి వెళ్ళిన ఆరుషి కొడుకు కనిపించకపోతే అభి ఎక్కడ అజ్జు అని అడిగింది. తాతయ్య నానమ్మ గదిలో ఉన్నాడని ఒళ్ళు విరుస్తూ తలుపుని లాక్ చేసిన అర్జున్ ఆరుషి వైపే ఇంటెన్స్గా చూస్తే టైర్డ్ అయ్యావా అని అడిగింది ఆరుషి వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ. లేదు, ఇప్పుడు అవ్వాలి అంటే నీకే అర్థమవుతుందని ఆరుషి రెక్క పట్టుకుని మీదకు లాక్కున్న అర్జున్, నాకు నా మొగుడికి వచ్చిన దూరాన్ని తరిమేయకుండా ఎక్కడికి జారుకుంటున్నావని ఎత్తి బెడ్ మీద చేర్చిన అర్జున్ ఆమె మీద సున్నితంగా వాలి అంతే సున్నితంగా పెదాలను జరురుకున్నాడు. గాలి కూడా దూరనంత దగ్గరగా ఇద్దరి దేహాలు పెనవేసుకుంటే తనువుల మధ్య దూరమే కాదు, మనసుల మధ్య దూరం కూడా తరిగిపోయేలా అర్జున్ ఆరుషి అణువణువును ముద్దాడుతూ పంటి ఘాట్లను కానుకగా ఇస్తూ అల్లుకుపోయాడు. ఆమెను దుప్పట్లా కప్పేసిన అర్జున్ నుదుటి మీద చెమట ఆరుషి నాసికాన్ని చేరితే ఐ లవ్ యూ అజ్జు. ఆరుషిని అర్జున్ పెదాలను అందుకొని తన ప్రేమను చూపించింది. ఆఫీస్ పగ్గాలు, తమకున్న మిగతా బిజినెస్ బాధ్యతలు తిరిగి అర్జున్ చేపడితే ఆరుషి అభిని చూసుకుంటూ ఇంట్లో బాధ్యతలనే కాదు, రాత్రులు అలసిపోయి వచ్చిన భర్తకు తన కౌగిలిలో అలసటను దూరం చేసి వెచ్చటి ముద్దులు పెడుతుంది. తన ప్రేమలో తడిచి ముద్దయ్యేలా అర్జున్ను తన ప్రేమకి బానిసం చేసుకుంటుంది. అభి థర్డ్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు అర్జున్. 2 పుట్టినరోజులు చప్పగా చేసుకున్న అభికు తండ్రి లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తున్న బర్త్డేకు అర్జున్ నిజంగానే కొడుకు మనసులో హీరో అవుతాడు. అందరూ ఖరీదైన బహుమతులు ఇస్తే అభి ఆరుషి చేయి పట్టుకొని కిందకి లాగి ఆరుషి చెవిలో అమ్మ నాకు చెల్లెలు కావాలి, అదే నా బర్త్డే గిఫ్ట్ ఇస్తావా అని క్యూట్గా అడిగాడు. ఆరుషి అర్జున్ వైపే చిరుకోపంగా చూసింది. గెస్ట్లతో మాట్లాడుతున్న అర్జున్ కనుబొమ్మలు ఎగరేశాడు. నీకెవరు చెప్పారు అభి ఇలాంటి విషయం అడగమని? డాడీ. నాకు చెల్లి వస్తే నేను హ్యాపీ మమ్మీ ప్లీజ్ ఇవ్వవా? చిన్నగా నవ్విన ఆరుషి వచ్చే టైం వస్తే వస్తుందిలే పద అని కొడుకుని చెయ్యి అర్జున్ వైపు చూసింది పట్టుకొని. శ్రీవుని వద్దని భార్య చూపుకి వెళ్దాం పద అని హోంకి తీసుకుని వెళ్ళాడు అర్జున్. పిల్లలందరి ముందు ఇంకోసారి కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకున్న అభి అందరికీ ఆరుషి ఇచ్చిన బట్టలు, స్వీట్స్, చాక్లెట్స్ ఇస్తాడు. హ్యాపీ నా బంగారం తననే చూస్తూ అడిగిన ఆరుషిను తండ్రిని చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేసిన అభి, నా లైఫ్లోనే బెస్ట్ బర్త్డే మమ్మ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అని అంటూ తడికలతో ఏడుస్తూ అన్నాడు అభి. కొడుకు కన్నీళ్లకు ఆరుషి గుండె బరువెక్కితే ఎత్తుకొని పైకెగరేస్తూ నవ్వించిన అర్జున్ రాధాకృష్ణ గారి విగ్రహం చూపిస్తూ యు నో హిమ్ అని అడిగాడు అర్జున్. ఎస్ డాడీ, తాతయ్య అభినవ్ కృష్ణవర్మ, నా పేరులో కూడా తాతయ్య పేరు ఉందని అభి అంటే నవ్విన అర్జున్ బ్లెస్సింగ్స్ తీసుకో నాన్న. అర్జున్ అంటే కళ్ళు మూసుకొని బ్లెస్ మీ తాతయ్య అని వాడు ముద్దుగా కోరుకుంటే చల్లటి పవనం తాకుతుంది. ఆరుషి వెనకాలే వచ్చిన తండ్రి విగ్రహంలో తేజస్సు, వర్చస్సు, నవ్వును చూస్తూ థ్యాంక్ యూ నాన్న, నాతో ప్రతి క్షణం తోడుగా ఉన్నందుకు. నేను ఫెయిల్ అవ్వలేదు నాన్న, గెలిచాను, నీ ఆశయాన్ని నిలబెట్టాను, నా అర్జున్ కోసం పోరాడి గెలిచాను, నా బిడ్డను కాపాడుకున్నాను, హోమ్ పిల్లలకి శాశ్వతంగా చేరేలా చేశాను. ఇవన్నీ నా అర్జున్ లేకుండా నేను చేయలేను. లవ్ యూ నాన్న అండ్ ఐ మిస్ యూ. ఎప్పటికీ మీరే నా హీరో అని ఆరుషి మనసులోనే తండ్రితో మాట్లాడుకుంటే పైనున్న తండ్రి తన మాటకు విన్నారేమో గర్వంగా ఆయన అందించిన ఆశీర్వాదం చినుకులుగా ఆరుషిని చేరితే ఆరుషి పెదాలు సాగుతాయి. గొడుగు పట్టిన అర్జున్ ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్దాం పద అని కొడుకుని ఎత్తుకొని ముందుకి నడిచాడు అర్జున్. వెళ్తున్న ముగ్గురిని వెనక నుంచి చూసిన రాఘవయ్య గారు రాధాకృష్ణ గారి విగ్రహాన్ని చూస్తూ, నువ్వు లేకపోయినా నీ కూతురు నీ ఆశయం నిలబెట్టి నీకు ఊపిరి పోసింది రాధా. పిల్లలు చెడిపోయారని బాధపడుతున్న ఈ కాలంలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నీ కూతురు ఎన్నో సాధించింది, ఎన్నో భరించింది. నీలాంటి కూతురు ఎవరికీ ఉండదు రాధా. నాకెందుకో ఇలాంటి కూతురు లేదని నీ మీద కుళ్ళుగా ఉందిరా. గొప్ప కూతుర్ని కన్నావు. ఆరుషికు ఎప్పటికీ చెదరని కవచం నీ అల్లుడు గ్రేట్ అర్జున్ అని ప్రేమగా స్నేహితుడితో మాటలు చెప్పుకుంటారాయన. కాలం అందంగా కరిగిపోతే ఆమె కౌగిలిలో, ఆమె సాంతనలో ఎలా రోజులు గడుస్తున్నాయో అక్కర్లేని విషయం అర్జున్కు. ఆరుషికు అర్జున్నే వ్యాపకం, వ్యసనం. కౌశిక్ కూతురు పుడితే అభి నా మరదలు అని బుజ్జిదాన్ని వదలకుండా తిరుగుతాడు. ఒకప్పుడు తను లేక పడిపోయిన టర్నోవర్ అర్జున్ హార్డ్ వర్క్తో వేగం పుంజుకుంటే ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్కు చేరుతుంది. అభిను స్కూల్లో డ్రాప్ చేసిన అర్జున్ ఆరుషిను గెస్ట్ హౌస్కి తీసుకొని పోయాడు. ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు అజ్జు అని ఆరుషి అడిగితే చెబుతానని ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిన అర్జున్
కట్టేసిన మోహన్‌ను డేవిడ్‌ని చూపించాడు. ఆరుషి కళ్ళెరిపెక్కితే మీ నాన్నని చంపింది నీ రక్త సంబంధమైన మామయ్య అయితే ప్లాన్ వేసింది డేవిడ్. ఎలా చంపారో చెప్పనా బేబీ? యాక్సిడెంట్ అయ్యి కూడా కొన ఊపిరితో ఉన్న మామయ్య సంతకాలు తీసుకొని గొంతు నులిమి చంపేశాడు ఈ బాస్టర్డ్. పగ నీది. ఆడపిల్లలంటే అపరకాలి అని నిన్ను చూస్తే తెలియాలి. ఏం చేస్తావో నీ ఇష్టమని చైర్‌లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్నాడు అర్జున్. మోహన్‌ను కసిగా చూస్తూ చేతికున్న అర్జున్ గిఫ్ట్ చేసిన డైమండ్ గాజు తీసి అరచేతిలో ఉంచుకొని పిడికిలి బిగించి మోహన్ మూతి మీద గట్టిగా కొట్టింది ఆరుషి. మూతి పగిలి రక్తం కారితే ముక్కు మీద ఒక పంచిచ్చి ఏ ద్రోహం చేశారు మా నాన్న నీకు? ఎక్కడో ఫుట్‌పాత్ మీద ఆడుకోవాల్సిన నిన్ను నీ కొడుకుని తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచారు. ఆయన్ని చంపాలని ఎలా అనిపించిందని కాలుకున్న చెప్పు తీసుకొని కస్తీరిలా ఇద్దరిని చావు దెబ్బలు కొట్టింది ఆరుషి. అర్జున్ ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి చూస్తుంటే రక్తంతో తడిచిపోయి కింద పడిపోయిన మోహన్ గొంతు మీద కాలేసి తొక్కుతుంది ఆరుషి. యూ బాస్టర్డ్! బతకడానికి నీకు అర్హత లేదు. నరకం అనుభవించి చావాలి నువ్వు అని ఆరుషి తగ్గని ఆవేశంతో హైపర్ అవుతుంటే వెనక నుంచి పట్టుకున్న అర్జున్ చాలింకా. నేను చూసుకుంటాను కారులో వెళ్ళి కూర్చో అని అన్నాడు అర్జున్. నో అర్జున్! వీడు విలవిల్లాడుతూ చావడం నేను కళ్ళారా చూడాలి. నేను అనుభవించిన పెయిన్ ఈ కుక్కలకు తెలియాలని స్థిరంగా అన్నది ఆర్షి. స్టీవ్ అర్జున్‌కు గన్నిచ్చి పక్కన నిలబడితే ముందుగా 2 కాళ్ళని షూట్ చేసిన అర్జున్ వాడి పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేస్తాడు. డేవిడ్‌కు ఎప్పుడో ఆశ చచ్చిపోతే అర్జున్‌ని చూసి కిల్ మీ. రోజూ వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేకున్నానని అన్నాడు. వాడి గుండె మీద కాలితో అదుముతూ కసిగా గన్‌తో వాడి మొహం మీద కొట్టి రక్తంతో తడిచిపోయిన వాడి ప్రాణానికి స్వస్తి చెప్తూ ఫుల్ మ్యాగజైన్ వాడి బాడీలోకి దింపిన అర్జున్ ఆరుషిని తీసుకొని మెన్షన్‌కి వెళ్ళిపోతాడు. నైట్ ఆమె పడుకున్నాక బయటికి బ్లాంకెట్ కప్పి కొడుకును దగ్గరికి లాగి పడుకోబెట్టి మొబైల్ తీసుకొని కిందకి నడిచాడు అర్జున్. బాస్ అంతా రెడీ అని స్టీవ్ అంటే కమిషనర్ కనిపిస్తాడు. ఆ కమిషనర్ విశ్వనాథ్ గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అర్జున్ విషయంలో కమిషనర్‌నే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. డబ్బుకి కక్కుర్తిపడి. ఇప్పుడే అదే అతనికి ఊపిరి తీయబోతుందని అర్థమైతే నన్ను క్షమించు అర్జున్ అని అన్నాడతను చావు భయంతో. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ మీరు. నేను మిమ్మల్ని నమ్మాను. కానీ నాకే ద్రోహం చేశావు. ఎలా వదిలేస్తానని స్టీవ్ వైపు చూస్తూ రేపు అత్యంత కిరాతకంగా చంపబడ్డ కమిషనర్ అని న్యూస్ నేను లేవగానే కనిపించాలి స్టీవ్ అని సీరియస్‌గా చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అర్జున్. కమిషనర్‌ను కారులోకి తీసుకొని వెళ్లిన స్టీవ్ కత్తితో మణికట్టు దగ్గర కోసి, మనిషి రక్తానికి అలవాటు పడిన కుక్కలకు వాసన చూపించాడు. వాడి రక్తాన్నవి ఆస్వాదిస్తుంటే, అతను పెడుతున్న కేకలు గెస్ట్ హౌస్ మొత్తం రీసౌండ్ వస్తుంది. కొన ఊపిరితో ఉన్న అతన్ని కారులో తీసుకొని వెళ్లి హైవే మీద ఎదురుగా వస్తున్న ట్రాక్ చూసి వదిలేశాడు స్టీవ్. అతని శవం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతే సైడ్ స్మైల్ ఇచ్చి అర్జున్‌కు మెసేజ్ చేసి మెన్షన్‌కు చేరుకున్నాడు స్టీవ్. మరుసటి రోజు రాత్రికి బెడ్‌రూమ్‌కి రమ్మని కిందున్న ఆరుషికు మెసేజ్ చేశాడు అర్జున్. ఎందుకో అన్నట్టుగా ఆరుషి గదికి వెళ్ళింది. తన కళ్ళు నమ్మలేనట్లుగా తండ్రి తన మీద ప్రేమతో కొన్న నగలు కొన్ని రేర్ డైమండ్ సెట్స్ కనిపిస్తే అజ్జు ఇవి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు సీజ్ చేశారు కదా! అని అడిగింది ఆరుషి. ఇవి నీవి. మీ నాన్నగారు నీకోసం ప్రేమగా కొన్నారు. ఎలా వదిలేస్తానని అనుకున్నావు? ఆరుషి నడుం చుట్టూ చేయేసిన అర్జున్. ఆ రోజు రైడ్ జరగడం కూడా ప్లానే. మావయ్య నీకోసం కొన్నవి నీ దరికే చెందాలని అర్జున్ స్థిరంగా అంటే అన్నింటికీ చూసుకున్న ఆరుషి అర్జున్‌ను గట్టిగా హత్తుకొని థాంక్యూ అర్జున్. ఇవన్నీ పోయాయని బాధపడ్డాను కానీ వీటి అవసరం నాకిప్పుడు లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇవి నాకు ఉపయోగపడలేదు. మా అమ్మకు ట్రీట్‌మెంట్ కూడా ఇప్పించలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు డబ్బు విలువ తెలిసింది. పిల్లలు "అక్క ఆకలి" అని అడుగుతుంటే ఆకలంటే ఏంటో, అది ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు పిల్లల్ని చూసినప్పుడు తెలిసింది అజ్జు. ఇవన్నీ నాకు అవసరం లేదు. వీటన్నిటిని అమ్మకిచ్చేస్తాను. నాకు నువ్వుంటే చాలు. నీ ఒక్క నవ్వు ఆ నవ్వు నాకు కొండంత ధైర్యాన్నిస్తుందని అంది ఆర్షి. నవ్విన అర్జున్ ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి హత్తుకొని అలాగే ఉండిపోతే కడుపులో తిప్పడంతో అర్జున్ నెట్టేసి వాష్‌రూమ్‌కి పరుగులు తీసింది ఆర్షి. ఏమైందే? ఆమె వెనకే వెళ్ళిన అర్జున్‌కు ఆరుషి డోర్ దడేల్మని క్లోజ్ చేస్తే అరు ఓపెన్ ద డోర్ ఏమైందే? అని డోర్ బాదుతూ అడిగాడు అర్జున్. 10 నిమిషాల తర్వాత బయటకొచ్చిన ఆరుషి అర్జున్ చేతిలో కిట్ ఉంచి బెడ్ ఎక్కి గుర్రుగా చూసింది. పాజిటివ్ లైన్స్‌ని చూస్తూ ఆర్ యూ సీరియస్ బేబీ? అని అడిగాడు అర్జున్. కోపంగా చూసిన ఆరుషి అసలు నన్ను కాసేపైనా వదులుతున్నావా? అని అరుస్తుంది. నవ్వుతూ ఆరుషి మీదకి చేరిపోయిన అర్జున్ ఆరుషి ముఖమంతా ముద్దలు పెడతాడు. రెండోసారి శ్రీమంతంతో మెన్షన్ అందంగా ముస్తాబైతే అర్జున్ సమక్షంలో ఆరుషికి ఘనంగా శ్రీమంతం జరుగుతుంది. అభి ఆరుషి పొట్ట మీద నిమిరి త్వరగా వచ్చేయ్ చెల్లి అని ముద్దు పెట్టుకుంటే అర్జున్ నవ్వుతాడు. అందరి ప్రేమలు, ఆప్యాయతల మధ్య ఆరుషి కాలు కూడా కింద పెట్టకుండా నిజంగానే మహారాణి అవుతుంది. అర్ధరాత్రి నొప్పులతో బాధపడితే అర్జున్ ఆగమేఘాల మీద
హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. లేబర్ వార్డ్‌లో కూడా చెయ్యి వదలకుండా ఉన్న అర్జున్, ఆరుషి బాధను చూస్తున్న అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాసేపటికి బిడ్డ ఏడుపుతో అర్జున్ ఉలిక్కిపడితే డాక్టర్ కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్. మీకు పాప అని చేతుల్లో పెడితే పింక్ కనులలో ఉన్న తన రక్తాన్ని తడిమి ముద్దాడుతాడు అర్జున్. ఆ అరిషి నుదుటి మీద ముద్దిచ్చి 3 రోజులు హాస్పిటల్‌లో జాగ్రత్తగా చూసుకున్న అర్జున్, ఉమా ప్యాలెస్‌కు తీసుకొని వెళ్తానని అన్నా ఒప్పుకోడు. ఉమా గారిని మెన్షన్‌లో ఉండి మీ అమ్మాయిని చూసుకోండి అత్తయ్య అని చెప్పి కూతుర్ని, భార్యను చూసుకొని ఆఫీస్ వర్క్ తగ్గించుకుంటాడు. రోజులు గడిస్తే పాపకు నామకరణం జరుగుతుంది. అభి పేరుతో కలిసేలా అభిజ్ఞ అని పెడతాడు అర్జున్. ఇద్దరు పిల్లలను తాతయ్య, బామ్మ, విశ్వనాథ్ గారు, సులోచన, ఉమ అపురూపంగా చూసుకుంటే అర్జున్‌కు భార్యతో ఏకాంతం దొరుకుతుంది. కౌశిక్, మధులకు కూడా మళ్ళీ బాబు పుడితే బెంగుళూరు, హైదరాబాద్‌కు రాకపోకలు ఎక్కువైపోతాయి. మధు తల్లిదండ్రులకు కూడా పిల్లలతో బాండింగ్ పెరుగుతుంది. ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంటెన్స్ కళ్ళతో చూస్తున్న అర్జున్‌ను చూసి ఎందుకో ఆ చూపులని అడిగింది ఆర్షి. నువ్వు కావాలని ముద్దు అని చెయ్యి పట్టుకొని బెడ్ మీదకు లాగి మీద వాలిపోయాడు అర్జున్. అర్జున్ ఇదింకా పగలే. నువ్వెలాగో రాత్రులు వదలట్లేదు. కనీసం ఇప్పుడైనా వదులని ఆరుషి గింజుకుంది. నాకు నా రాణితో ఏకాంత సేవ కావాలి మొద్దు అని ఆరుషి పెదాలను అందుకున్నాడు అర్జున్. అతని ప్రేమనంతా తెలిపిన అర్జున్ తన మీదకు ఆరుషిని తెచ్చుకుంటే అర్జున్ ఛాతీ మీద తల పెట్టుకున్న ఆరుషి ఐ లవ్ యూ అజ్జు అని ప్రేమగా అంది. ఐ లవ్ యూ బేబీ అని తన కౌగిట్లో బంధిస్తే అర్జున్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది ఆరుషి. ఆరుషి బర్త్‌డే వస్తే అర్జున్ ఆరుషికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన తండ్రి తనతో మాట్లాడినట్లుగా, తనని తాకినట్టు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో చూపిస్తాడు. కళ్ళ నిండా నీళ్లతో తండ్రి ప్రతిబింబాన్ని తడిపిన ఆర్షి సేమ్ రాధాకృష్ణ గారి గొంతులాగే అనిపిస్తే మిస్ యూ నాన్న అని మనసులో అనుకుని అర్జున్‌ను హత్తుకొని థాంక్యూ అని అంది చీరపోయిన గొంతుతో. ఆరుషి తల మీద ముద్దిచ్చి నా బేబీను నాకిచ్చినందుకు మామయ్యకు నేనే థాంక్స్ చెప్పాలే మిర్చి అని ఆరుషి నడుము గిల్లాడు అర్జున్. ఆరుషి అర్జున్ వైపు గుర్రుగా చూస్తే నిజమే చెప్పానే. నేను లేకపోయినా నీ ధైర్యంతో కంపెనీ, ఫ్యామిలీను చూసుకున్నావు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు నా బేబీ. నాకు నువ్వు మిర్చిలా ఉంటేనే ఇష్టం అరు. ఐ యామ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మిసెస్ ఆరుషి అర్జున్ దేవ్ వర్మ అని అర్జున్‌ను అంటే ఆరుషి విచ్చుకున్న పెదవులతో అర్జున్‌ను హత్తుకుంటే గట్టిగా ఆరుషిని గుండెకు హత్తుకున్నాడు అర్జున్. కథ అయిపోయింది. ఆడపిల్లంటే ఆరుషిలా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా, తెలివిగా ఉండాలని ఈ సిరీస్ ద్వారా మీకు చూపించాను. ఆరుషి అంటే అర్జున్, అర్జున్ అంటే ఆరుషి. అతనే ఆమె బలం, ఆమె అతని బలహీనత. ఈ కథను ఆదరించి నన్ను ప్రోత్సహించిన అందరికీ చాలా థాంక్స్. మరొక మంచి కథతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్.